అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నాన్ వెజ్లో మటన్ కీమాతో చేసే రెసిపీస్ ఎంతో టేస్టీగా ఉంటాయి. అందుకే ఇవాళ నేను కీమాతో చాలా తేలిగ్గా చేసుకోగలిగే ఒక సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను. దీని పేరు డాబా స్టైల్ ఆలూ మటర్ కీమా. సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నెయ్యి కానీ వెన్న కానీ వాడితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక ప్యాన్లో 4 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో ఒక బిర్యానీ ఆకు, 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగలు, 3 యాలకులు వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇందులో 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 2 టొమాటోలు వేసి పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాలు వేయించాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపితే ఇదంతా త్వరగా ఉడుకుతుంది. నెక్స్ట్ నేను ఇందులో క్యూబ్స్ లా తరిగిన ఒక బంగాళదుంపని వేస్తున్నాను. దుంపలు కట్ చేసిన తర్వాత నీళ్లలో వేసి ఉంచితే రంగు మారకుండా ఉంటాయి. అలాగే 1/2 కప్ పచ్చి బఠానీలు కూడా వేస్తున్నాను. మీకు కావాలంటే ఫ్రోజన్ పీస్ కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు నేను ఇందులో 200 గ్రాములు మటన్ కీమాని శుభ్రంగా క్లీన్ చేసి వేస్తున్నాను. మీకు కావాలంటే ఈ కూరకి మటన్కి బదులు చికెన్ కీమా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ పూర్తిగా బ్లెండ్ అయ్యేట్టు కలపాలి. నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలని వేస్తున్నాను. పచ్చిమిర్చి వేయడం వల్ల ఈ కూరలో టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత కొన్ని నీళ్లు పోసి కావాలంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్యాన్కి ఒక మూత పెట్టి కూరని కనీసం 30 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే మీకు కూడా చక్కగా ఉడికి కనిపిస్తుంది. ఈ పాయింట్లో మీకు కావాలంటే రుచి చూసి ఉప్పు వేసుకోవచ్చు. అలాగే ఈ కూర ఇలా పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా రావాలంటే ఇంకొక 5 నిమిషాలు పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి కూరని ఇలా మరిగించాలి. ఒకవేళ మీకు ఇది లైట్గా స్వీట్నెస్తో కావాలి అని అనుకుంటే 1 టీ స్పూన్ అంత పంచదార వేసి కలుపుకోవచ్చు. దీనివల్ల ఫ్లేవర్స్ అని బ్యాలెన్స్ అవుతాయి, కానీ ఇది ఆప్షనల్. సో నేనైతే ఇక్కడ కూరని ఉన్నపలంగా వేడివేడిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. దీన్ని చపాతీతో కానీ ఫుల్కాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.